పెళ్ళి అనేది ప్యూర్లీ పర్సనల్ చాయిస్. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీస్ ఇంతవరకే లిమిటేషన్. నా ఒపీనియన్ మీ ఒపీనియన్ డజంట్ మ్యాటర్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక కామన్ పాయింట్ ఏంటంటే హిందూ ధర్మంలో మనకి 8 రకాల వివాహ పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో ఏ పద్ధతిలో చేసుకున్నా ఆమోదయోగ్యమే. ఓకే, సో ఇప్పుడు రాజ్యాంగం అదంతా వచ్చింది, కానీ ఇంతకు ముందంటే మనం అవే ధర్మాలు పాటిస్తూ వచ్చాం. ఇందులో ఫస్ట్ది వచ్చేసి గంధర్వ వివాహం. గంధర్వ వివాహం అంటే జస్ట్ రింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ రింగ్స్. దుష్యంతుడు అలాగే మన శకుంతల ఇద్దరు ఎక్స్చేంజ్ ఆఫ్ రింగ్స్లో ఒకటయ్యారు, తప్పలేదు. అండ్ రెండోది వచ్చి బ్రహ్మ అంటే ఒక బ్రహ్మగారిని పెట్టుకుని అటు కుటుంబీకులు ఇటు కుటుంబీకులు పురోహితుడిని పెట్టుకుని చేసుకునేది, అరేంజ్ మ్యారేజ్ మోస్ట్లీ. అండ్ మూడోది దైవం, అంటే దేవుడికి కూడా కళ్యాణాలు చేస్తూ ఉంటాం. శ్రీరాముల వారి కళ్యాణం, ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి కానీ ఇలా చాలా కళ్యాణాలు జరుగుతుంటాయి. వెంకటేశ్వర స్వామికి కానీ నిత్య కళ్యాణం అనమాట. అలాగే రాక్షస వివాహం, సో గర్ల్ సైడ్ ఒప్పుకోకపోతే కనుక తీసుకెళ్లిపోవడం, అదొక రాక్షస పద్ధతి. అలాగే ప్రజాపత్యం అని ఇంకొకటి ఉంది. బోత్ పార్టీస్ అంటే గర్ల్ బాయ్ ఇద్దరు కూడా మానిటరీ రిలేషన్ పెళ్లి చేసుకుంటారు, ఇది కూడా ఆమోదయోగ్యం. అలాగే రాక్షస వివాహం రుక్మిణి కృష్ణుడు, రైట్. సో రుక్మిణి ఆల్రెడీ శిశుపాలుడికి ఎంగేజ్మెంట్ అయిపోతుంది, కానీ ఆవిడకి ఇష్టం లేదు చేసుకోవటం. సో అందుకని కృష్ణుడికి కబురు పంపుతుంది, కృష్ణుడు వచ్చి తీసుకెళ్లిపోతాడు. సో ఇది ఒక రకమైన వివాహ పద్ధతి, అది కూడా ఆమోదయోగ్యం మనకి. ప్రజాపత్యం కిందకే ఇప్పుడు కన్యాశుల్కం కానీ వరకట్నం వివాహాలు కానీ వస్తాయి. వీటిలో ఎక్కడ ఇంటర్ కాస్ట్ గురించి లేదే, ఓన్లీ జస్ట్ వధూవరుల ఇష్టాలు మాత్రమే. ఆపస్తంభన అని ఇంకొకటి ఉంది. ఆపస్తంభన అంటే జస్ట్ స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ లో ఐ కాంటాక్ట్ తో, వితౌట్ ఎనీ జాతకాలు పెద్దవాళ్ళు ఇదేం ఉండదు ఇంకా. సో ఐ కాంటాక్ట్ తో ఇష్టం ఏర్పడి వాళ్ళిద్దరికి ఒక కనెక్షన్ ఏర్పడి అదొక వివాహ పద్ధతి. నెక్స్ట్ వచ్చి అభిజాత్యం అంటే ఇద్దరు పేరెంట్స్ అగ్రి అయ్యి ఇద్దరు కూడా ఓకే అనుకున్న తర్వాత జరిగే వివాహం. ఇంకోటి రీసెంట్ గా మోస్ట్లీ ఒక 100 years నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్న పద్ధతి ఏంటంటే జానవాసం, అంటే బారాత్, మ్యూజికల్ నైట్స్ అని, డప్పులు, ఊరేగింపులు, ఒక కారు, హార్సో, ఏనుగు, ఇంకా మంచి మంచి వాళ్ళైతే గనక రథాలు, ఇవన్నీ కూడా ఊరేగించుకుంటూ వెళ్ళి పెళ్లి చేసుకోవటం. సో ఇవన్నీ పద్ధతులు కూడా ఆమోదయోగ్యమే. ఇరు కుటుంబ సభ్యులకి, వధూవరులు ఇద్దరికి ఓకే అయితే వాటి పర్యవసానాలు కూడా వివాహ పద్ధతి మీద ఆధారపడి ఉంటాయి. ఇందులో నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కన్నా కూడా ధర్మం ఒపీనియనే ఎప్పుడు కూడా మెజారిటీ విన్స్ అవుతుంది. సో ఈ రకంగా ఎవరు పెళ్లి చేసుకున్నా తప్పలేదు అని నా అభిప్రాయం. జై శ్రీరామ్.